మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడుతుంటాం. 7 విషయాల్లో మనం మౌనంగా ఉండాలి. ఎన్ని విషయాల్లో? ఈరోజు ప్రభు మనకిస్తున్న కొన్ని మాటలు జాగ్రత్తగా విని నేర్చుకోండి. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము మొదటి మాటగా సామెతల గ్రంథము 26వ అధ్యాయము 17వ వాక్యం, పేజీ నంబరు 551. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొని వానితో సమానుడు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, నీ పాదాలకు వేలాది వందనాల స్తోత్రాలు నాడి వాక్యమును వివరిస్తూ ఉండగా మీ కృప మాతో ఉంచండి. నీ సన్నిధి మాలో ప్రకాశింపచేయండి. ఈ ఆత్మ కార్యాలు ప్రభా మా ఎడల ఉంచి మమ్మల్ని బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. మరో ఒకసారి చదువుకుందాం. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడు. దేవుని పిల్లరా, ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే మన జీవితంలో మొదటిగా మనం ఎలాగా హేళన చేయబడతాం? మన జీవితంలో మొదటిగా మనం ఎలాగా అవమానించబడతాం? మన జీవితంలో మనం ఎలాగా నిందను తెచ్చుకుంటాం? తనకు సంబంధించని జగడములో, నేను చెబుతున్నా ఆ మాటకు తెలుగులో అర్థం ఏంటంటే మనది కాని జగడం. అది ఏది? కొంతమంది త్రోవన పోట్లాడుకుంటూ ఉంటారు, గొడవాడుకుంటూ ఉంటారు. వీళ్ళు అనుకుంటారు నేను పెద్ద తీర్పర్ని, పెద్ద ఓర్పర్ని, పెద్ద ఫైటర్ని అన్నట్టుగా. ఎలా ఎక్కడైనా గొడవ ఏమంటారు? ఎలా ఎక్కడైనా గొడవ అంటారు. మా దేవుడు లాంటివాడైతే ఎట్టకంటాడు. 6 మూరల జానుడు గొలియాతును గులిసినట్టుగా దావీదు వీళ్ళే ఎలా ఎక్కడి నుంచి గొడవ ఏంటంటాడు. కానీ ఆ ఇద్దరు ఏం చేస్తుంది తెలుసా? ఇద్దరు తిరిగి వాళ్ళ కొట్లాట కాస్త ఆపీని కొడతాం మొదలు పెడతారు. నీకేంద్ర భయ్, అసలు నువ్వెవడవి? మా మధ్యలోకి రావటానికి నువ్వెవడవి కదా? నాకు చాలా సంతోషంగా ఉంది. చక్కగా వస్తుంది కదా మైక? వస్తుందా? నీట్గా వస్తుందా? హల్లెలూయా అని ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళిద్దరు దండుకోవటం ఆపేసి ఈయన్ని బాత్తం మొదలు పెడతారు. అయితే పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పుతుందంటే, దేవుని పిల్లరా, ఆయన నేర్పుతున్నమాట తనకు పట్టని జగడమును బట్టి. జాగ్రత్త చూడండి, బైబిల్ అందరూ చూడండి, బైబిల్ చదివే వాళ్ళందరూ చూడండి. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు. హల్లెలూయా. అది మనది కాదు. ఇప్పుడు వెళ్తే కొంతమంది అసలు జ్ఞానం ఎక్కడిచ్చాడండి దేవుడు సొలొమోనుకి? అసలు సొలొమోను రాజు కదా, వీధులు అంటే ఎప్పుడు తిరిగి కుక్క చెవులు ఇప్పుడు లాగాడు. అర్థమవుతుందమ్మా? సొలొమోను రాజు, ఆయన రాజుగా కాకముందు రాజకుమారుడు. మనకులా బికారి కాదు, మనకులాగా చిన్న చితకోడు కాదు, మనకులాగా తిండికి లేనుడు కాదు. ఎవరు అతడు? ఎవరు అంటే రాజు కుమారుడు. ఈ రాజు కుమారుడికి ఇంతటి జ్ఞానం ఎలా లభించింది? అసలు జ్ఞానమును కలగజేయటకు కారణం ఎవరు? జ్ఞానం ఎక్కడ దొరికిద్ది? జ్ఞానం సంత వీధుల్లో దొరికిద్దా? జ్ఞానం మార్ట్లలో దొరికిద్దా? షాపింగ్ మాల్లో దొరికిద్దా? జ్ఞానం ఎక్కడ దొరికిద్ది? జ్ఞానం
జీవ గ్రంథంలో భద్రంగా దాచబడింది. జ్ఞానం పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తగా దాచబడింది. కానీ ఈనాడు ఈ జ్ఞానం అర్థం కాక ఈ జ్ఞానాన్ని నానా రకాల వక్రీకరణగా, వంకర మాటలుగా తీసుకొని కొందరు హేళన చేయుచున్నారు. హేళన చేసే వారందరికీ ప్రభు పేరిట వందనాలు. కారణం ఏంటంటే వారికి జ్ఞానం అర్థం కాల. నేను వారిని విమర్శించట్లేదు, వారికి జ్ఞానం అర్థం కాల. అవునా? ఇప్పుడు జబ్బు ఒకటి ఉండి ఒంట్లో మెడిసిన్ ఇంకోటి వాడితే తగ్గిద్దా? తగ్గనే తగ్గదు. ఏమైనా బట్టలు వేళ తెల్ల బట్టలు అమ్మా మర్చిపోయారా? సాకిరే దగ్గర నుంచి రాలేదా? హల్లెలూయా, స్తోత్రం కలుగుగా. ఇంక నీకు చలి తగ్గలేదా? తగ్గలేదా అంటున్నా. మంచోడు నువ్వు, కుర్రోడు కదా అనుకుంటా. మా అందరి మీద 90 ఏళ్ళు వచ్చినట్టుంది నీకు. ఇట్లా మాట్లాడుకుంటా పక్కన ఏం చేశారు, నా విషయం నీకెందుకురా, అసలు నువ్వెవడోరా అంట మాట రేగేమైంది. ఏమైంది? ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఏమి ఆమె జుట్టు ఏం చేతిలో, ఆమె చేతిలో వీళ్ళు మామూలు అనుకున్నారా? అసలు జుట్టు మెలేసేస్తారేక, పవన్ జుట్టుకు పోయితే చేతులకి కాళ్ళకి, ఏమండి కదా, ఇక మెలేసి నాకు అనిపిస్తుండే. మీరు ఎప్పుడైనా గమనించండి, మీకు బాగా తెలుసు, ఆడవాళ్ళు పోట్లాడుకుంటుంటే అసలు ఈ చెయ్యి ఎక్కడికి వెళ్తే ముందు జుట్టే వేసుకుంటారన్నమాట. ఎక్కడికి పోయిద్ది? ఇప్పుడు దారే పోయేవాడికి కుక్కతో పని ఏంటి? అసలు సొలొమోను గారు చూడండి, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడో. ఆయన నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ప్రసంగం దేవుడు మనకి ఇచ్చినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ మాట చదువుతుంటే, దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకుని వానితో సమానం. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, నువ్వు దాటిపోతున్నావు, కుక్క పడుకుంది, వెళ్ళి దాని చెవులు పట్టుకు లేకపోతే ఏం చేసిద్ది? హాయ్ బాయ్ అంటదా? ఏముంటుంది? మారు మాట లేకుండా దానికి ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని లాగేసిద్ది ఒక లాగు. మనం తిరగాలి తిప్పలు, అన్ని తిప్పలు కాదు. అలాగే నీది కాని విషయంలో నువ్వు తలదూరిస్తే కుక్క గరితే ఎంత ప్రమాదమో, ఎదటి వాని వ్యక్తుల ద్వారా అంత ప్రమాదం. దేవుని వాక్యం చెబుతుంది, అర్థమవుతుంది మీకు? కుక్క గారితే ఎన్ని ఇంజక్షన్లు చేయాలమ్మా నర్సు గారు? ఎన్ని చేయాలి? వారానికి 1. నాకు వారానికి 2 చేశారు. నాకు గొప్పతనం ఏంటి చూడండి. పోయినసారి తెచ్చి కనిపించుకున్నా, మొన్న తెచ్చి కరవల అవి ప్రేమతో. అయితే నేను మధ్య వార్త చదివితే అంతుండవాడికి చావు తప్పలేదు అని నేనేం ముందు చేస్తా వెళ్ళి వారానికి 2 చేశారమ్మ. దీనికి 2, దీనికి 2. హల్లెలూయా. ఇప్పుడు వ్యక్తిత్వం లేని వ్యక్తులతో సహవాసం చేయకూడదు. ఎవరితో? వ్యక్తిత్వం లేని వ్యక్తులతో స్నేహం చేయకూడదు. సమాజంలో విలువ లేని వ్యక్తులతో మనం మాట్లాడకూడదు. నేర్చుకోండి. ఎవరితో మాట్లాడకూడదు? సమాజంలో ఈ వ్యక్తికి విలువ లేదంటే ఆ వ్యక్తితో మనం సహవాసం చేయకూడదు. అలాగే దేవుని పిల్లరా, ఇతడు ఆత్మీయుడు కాదన్నప్పుడు ఆత్మీయత లేని వాడితో మనం అంతకన్నా దూరంగా ఉండాలి. ఎవరికి? ఆత్మీయుడు కాదు నువ్వు అనుకుంటావు, నేను మారుస్తాను అనుకుంటావు, నువ్వు మారు, వాడు నిన్ను మార్చేస్తాడు. మార్చాడు మారుడా? మనం మారం, మనలాడు మార్చేస్తాడు. మార్చడా? తప్పకుండా మార్చేస్తాడు. నేను మారుస్తానండి. 2 తోడుకోళ్ళు ఉండారంట. 2 తోడుకోళ్ళు కలిసి గుడికి వెళ్తున్నారంట. ఇద్దరికి అనుకోకుండా జగడం వచ్చి పడింది. జగడం వచ్చి పడితే గుడి మానేసింది ఒక ఆమె. పాస్టర్ గారు అంటున్నారంట, అమ్మా ఏంటి గుడి మానేశారా అంటే, అది ఉన్న చోటకి నేను రానయ్య గారు అంటుందంట. ఎవరున్న చోటకి? ఎవరు?
అదే నా శత్రువు అండి. మీకు మీకు కూడా తెలిసే గారు, నువ్వు కూడా మంచివాడు కదరే, ఆమె నీకు ఎక్కువ సంద ఎత్తది అనుకుంటా, నేను తక్కువ ఇస్తాననేగా. నువ్వు ఆమెను ఎక్కువ ప్రేమిస్తావు. పాస్టర్ గారికి ఉన్న బాధలు ఎన్నో తెలుసా అమ్మా. అయ్యగారు మా ఇంటికి వచ్చాడు, మీ ఇంటికి రాలేదంటే అంతేలే, అయ్యగారు మారిపోయాడు ఈ మధ్య. ఏంటి మారిపోయేది? గోడ పెయింట్ ఎత్తి గోడ మారిద్ది గోడ అట్టాగా ఉంటుంది, కానీ కలరే మారిద్ది. మేము మారం, కానీ మీ మాట్లాడుతుండే అంటే అయ్యగారు మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు? అయ్యగారు నేను రామనంగానే మా ఇంటికి రాలేదు, నువ్వు పిలవకుండా వచ్చాడా అంతేలే. మీరంటే ఎట్టయినా ప్రాణేశ్వరి, మీరు ఎట్టయినా ప్రేమమ్మా అని లూది అనొచ్చు, లూది అని ప్రాణేశ్వరి అనొచ్చు కదా, రత్తమ్మ అనొచ్చు, సుబ్బమ్మ అనొచ్చు, డేవిడ్ గారు అనొచ్చు, మా మణిమ గారు అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నేను చెబుతున్నా ఏంటంటే, మనము చేయవలసిన కొన్ని ఉన్నాయి. నేను రాను పాస్టర్ గారు అంటుందంట, కాదమ్మా ప్రార్థన రామ్మా, ఆమెతో నీ సమాధానం పడు. నేను చావనైనా చస్తాగిన సమాధానం మాత్రం పడను. ఇక ప్రార్థన ఎందుకు చచ్చేదానికి నీకు? నేను అంటాను, ఇక ప్రార్థన ఎందుకు చచ్చేదానికి? నువ్వేమంటున్నావు? సమాధాన పడమ్మా అంటే నేను చావనైనా చస్తాను, కానీ సమాధానం మాత్రం పడను. సరే, నా దగ్గరికి ప్రార్థన రాకపోయినా ఇంకొక చోట కూడా నువ్వు ప్రార్థనకు వెళ్తావు, అనవసరం. ఎందుకు అనవసరం అంటే, నువ్వు కుక్క చెవులు లాగే రకం. నువ్వు ఏ చెవులు? వెళ్తా ఏం చేస్తాడు? లాగేవు వెళ్ళేటప్పుడు చాలా ఉంటాయి, మన రొట్టె ఉంటాయి, జాగ్రత్త. హల్లెలూయా. లాగమాక, దూరం గిల్లు. కుక్కని ఎవరితో పోల్చేది తెలుసా? కుక్కని ఎవరిని గురించి పోల్చేది తెలుసా? ఆత్మ సంబంధ జీవితం లేని వారిని గురించి, భక్తిహీనులను గురించి ఆ మాట, భక్తి లేని వారిని గురించి ఆ మాట. ఈరోజు దండయాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర, స్వార్థ బస్సు యాత్ర చెబుతున్నారే ప్రియులారా. నేను అర్థం చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలి, వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. ఎట్లాగుంటుందండి? అదేమంటే ఏమంటారు తెలుసు మనోళ్ళు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదండి ప్రభు. అవునండి అన్నాడు. ఆ మాట నీకు అర్థమైతే, ఆ మాట ప్రభు ఎవరితో అన్నాడు తెలుసా? ఆయన ప్రేమించి ఏర్పాటు చేసుకొని ఆయన అభిషేకించారే, బాబో నువ్వు పలానా ప్రాంతానికి బయలుదేరి అక్కడ సేవ చేయి అని చెప్తాడు. ఆయనే సువార్తను సృష్టికి ఫిల్ఫిల్ చేసుకుంటాడు. నన్ను గొట్టం ఒకటి వేసుకొని, బ్యాగ్ ఒకటి వేసుకొని, పత్రికలు పట్టుకొని తిరగమన్నా ఆయన తిరగమన్నాడా? వాక్యం అర్థం కాక సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. అవును, యేసయ్య ప్రకటించమన్నాడు. ఎవరిని ప్రకటించమన్నాడు? ఆయన 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకొని వాళ్ళకి చెప్పాడు, మీరు పలానా ప్రాంతానికి వెళ్ళండి, మీరు పలానా. మన దేశం ఎవరు వచ్చారు? తోమా గారు వచ్చారు. తోమా గారిని దేవుడు భారతదేశాన్ని పంపించాడు. ఆయన భారతదేశం వచ్చినప్పుడు మొట్టమొదటిగా మారిన వ్యక్తి ఎవరు తెలుసా? మొట్టమొదటిగా క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులు ఎవరు తెలుసా? బ్రాహ్మణ్స్. ఎవరు? చిన్న చితకాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించింది బ్రాహ్మణ్స్. వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. వారు యేసుక్రీస్తు నామమును అంగీకరించి బాప్తిసం తీసుకున్నారు. భారతదేశం మొట్టమొదటి క్రైస్తవుడు ఎవరయ్యా అంటే బ్రాహ్మణ్సే. హల్లెలూయా. మనలాంటి వాళ్ళు కాదు, జ్ఞానం కలిగిన తత్వవేత్తలు. హల్లెలూయా. మనమేమనుకుంటాం? మనం కదమ్మా. మనకన్నా ముందే దేవుడు భారతదేశానికి తోమను పంపించి, ఏ ప్రజలైతే వాళ్ళు మాట్లాడుతుండో ఇప్పుడు చెప్పండి అయా, మొట్టమొదటిగా వాళ్ళే మారారు. మేమెంత? ఒకసారి చరిత్ర చూడండి అనండి. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. తెలియదు. జాగేలవో యేసుదేవా, నిదాసుల మురళిడు వేళ, గగనంబు చిచుకొని రావా, ఆత్మ
మాతో నింపు ఈవేళ. జాగేలవో యేసుదేవా, నీ దాసుల మొరలిడు వేళ, గగనంబు చేర్చుకొని రావా, ఆత్మతో నింపు ఈవేళ. అబ్రహాము దేవుడ నంటివి, ఇస్సాకుకు తోడయుంటివి. అబ్రహాము దేవుడ నంటివి, ఇస్సాకుకు తోడయుంటివి. యాకోబుకు దేవుడనంటివి, మాకును దేవుడవైయుండుమా. యాకోబుకు దేవుడనంటివి, మాకును దేవుడవైయుండుమా. జాగేలవో యేసుదేవా, నీ దాసులు మొరలిడు వేళ, గగనంబు చేర్చుకొని రావా. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడికి వస్తాడు? జగడగాడిద ఎలా ఉండాలి? ఇప్పుడు కలిసి ఉండాలా? కలిసి ఉండాలా? జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనులు కుక్కలతో సమానం. భక్తిహీనత కలిగిన వాడు కుక్క తన వాంతుకు మరలినట్లుగానే అబద్ధకాలంలో ప్రభా ఇలా ఉంటాను డాడీ, మారిపోయినయ్యా, ఇక ఎప్పుడు అబ్బే తూచిక, నీకు జరిగిపోయిన గతం అంతా, జరిగిపోయిన గతం అంతా ఏంటి? తూచేక ఒట్టి నా మీద ఒట్టి. పిల్లలు అనుకుంటూ ఉంటారు, విన్నారు ఎప్పుడన్నా? మనం కూడా వచ్చేవాగా అక్కడి నుంచి, ఒట్టే అబ్బా ఒట్టే. ఇప్పుడు కూడా భార్య భర్తలు ఒట్టేవే, పిల్లల మీద ఒట్టేవే అనే వాళ్ళేరా. ఒట్టేవయా, పిల్లల మీద ఒట్టేయి, చావండి, మీ ఇద్దరు చావండి, పిల్లల్ని ఎందుకు చంపుతారు ఒట్లేసి? ప్రమాణం చేయి. కుటుంబాలు చూడండి ఎట్లా పతనం అయిపోతాయో. ఏ ప్రమాణం? ఈ దేవుడి మీద ప్రమాణం చేయి, నీ దేవుడి మీద ప్రమాణం చేయి. చేసేదే మీరు, ప్రమాణాలే దేవుడితోనా. జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం మనకు ఇవ్వబడింది ఎందుకంటే మనము పరిశుద్ధ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన నీతి కలిగి ఉన్నవాడని, ఆయనలో పాపము లేదని, ఆయన మన పాపాలను క్షమించాడని, మనకు పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడని, ఆయనతో కలిసి ఉండటకు మనం ప్రయాణమయ్యాం యేసయ్య దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. ఐశ్వర్యం కోసం కాదు, ఆస్తుల కోసం కాదు, పరిశుద్ధ పరలోక పట్టణంలో అడుగు పెట్టటకు ప్రయాణం. ఇది జీవితం. మీ ముందున్న భక్తిహీనత కలిగిన వ్యక్తులతో, భక్తి తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మనకు సంబంధం లేదు, గొడవ ఆడుకుంటున్నారు. నువ్వు దాటి వెళ్ళిపోవచ్చు కదా. పెద్ద తీర్పు, ఏ అబ్బాయి ఎందుకు ఇక్కడ పట్టుకుని పెట్టాలని అంటే వాళ్ళు వెళ్ళరో, నీ దూడబాగలు కొడతారు. మనది కాని విషయంలో మనం తల దూచనే, తల కాస్త దూచామా ఏమైందంట? కుక్క ఎక్కడ కలిసిద్దో తెలియదు. నేను అనాసనం దాని చెవులు లాగాను అని అనటం ఎందుకు? రెండో మాట చూడండి, 7 మాటలు కదా, టైం అయిపోతుంది. రెండో మాట సామెతలు 14వ అధ్యాయం 17వ వాక్యం. టక చూద్దాం. 14వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచన గలవాడు ద్వేషించబడును. కోపంగా ఉన్నప్పుడు, ఆగ్రహంగా ఉన్నప్పుడు త్వరగా కోపపడువాడు మూఢత్వమును చూపును. ఏం చేస్తాడు? త్వరగా కోపపడువాడు ఏం చూపుతాడు? మూఢత్వం చూపును. చదవయా. దుర్యోచన కలవాడు ద్వేషించబడును. త్వరగా కోపపడేవాడు ఏం చేస్తాడు? మూఢత్వం అంటే ఏంటి తెలుసా? కోపం, త్వరగా ఊరినే కోపం వస్తుంది. వాడు ఎలా ఉంటాడంట?
ఇక చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారండి. చాలా మూర్ఖంగా, చాలా మూర్ఖంగా, చాలా మూర్ఖంగా. ఇక ఎదటి వారిది వినరు. ఎంత మటుకి వాళ్ళ చెప్పింది మనం వినాలి, వాళ్ళ ఆలోచనే మనం వెంబడించాలి. కాదయ్యా, వింటావా వినవా, చేస్తావా చేయవా. త్వరగా కోప్పడువాడు మూఢత్వము చూపును, దుర్యోచన కలిగిన వాడు ద్వేషించబడు. దేవునికి స్తోత్రం కలుగు. దీన్ని అండర్లైన్ చేసుకోండి మీరు. దురాలోచనలు చేసేవాడు ఏం చేస్తాడు? దేశానికి గురైపోతాడు. దురాలోచన చేసేవాడు దగ్గర రానిస్తారా? దురాలోచన చేసేవాళ్ళతో స్నేహం చేస్తారా? ఏమా నిద్ర వస్తుందా నీకే సుబ్బమ్మ? హాహా అట్టగా. ఏమా హృదయ గారు, దురాలోచన చేసేవాళ్ళతో మనం ప్రయాణం చేయగలుగుతామా? ఏమంటాం? మాతోనే ఉంటూ, మేము పెట్టింది తింటూ, మా దగ్గర ఉంటూ, మా ఇంటి వాసాలే లెక్కేసాడు అంటారు కదా, అంటారు లేదా? అందుకే సొలొమోను అంటున్నాడు, ఈ 7 విషయాల్లో మీరు జాగ్రత్తగా లేకపోతే మీ జీవితం ఏమైందంట? పతనం అయిపోయింది. మన జీవితం ఏమైంది? పతనం అయిపోయింది. 15వ అధ్యాయము సామెతలు 15వ అధ్యాయము 2వ దాంట్లో 1వ వచనం కూడా చదవండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నెప్పించు మాట కోపం రేపును. ఇట్లా చదవండి. ఇక బ్రహ్మాండంగా ఉంటుంది. హై గారు ఏం చెప్పాలి అర్థం కాదు. హల్లెలూయా. సరే, వాళ్ళిద్దరూ వెళ్ళారుగా, మానేశారు, గుడి మానేశారుగా, మర్చిపోయారేంటి? మానేశారు. వేరే గుడికి వెళ్ళిపోతుంది. సడన్గా అనుకోకుండా ఇద్దరికి పిలుపు వచ్చిందండి. ఏమొచ్చింది? ప్రభువునందు నిద్రించారు ఇద్దరికి పిలుపు వస్తే ఒక ఆమె ముందు వెళ్ళిపోయింది, ఒక వెనక్కి వెళ్ళింది. వెళ్ళేప్పటికి ఇద్దరు ఒకే చోటకి వెళ్ళారట. అక్కడికి వెళ్ళి ఏమే ఎక్కడ కూడా చచ్చేవేమో అంటుందంట. ఎక్కడికి ఏమా, ఎక్కడికి? ఇక్కడ భక్తి అసలు మామూలుగా చేశారు. ఇక్కడ భక్తి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాయి. అక్కడికి వెళ్ళింది, నరకంలోకి వెళ్ళి అంటుందంట, ఎక్కడ కూడా చచ్చేవా, ఎక్కడ కూడా వదిలిపెట్టవు నన్ను అంటుందంట. అని అక్కడ పోట్లాడుకుంటా ప్రభువా ఒకసారి ఇటు వచ్చి తొంగు చూస్తే, ఆ రోజు మా పాస్టర్ గారు చెప్పాడు లాజర్ గురించి, ధనవంతుడి గురించి, అట్టగే మా ఇద్దరిని వేరు చేసి నన్ను ఇంకో నరకంలో అంటుందంట. నరకం ఎన్నుండి? ఒకటే నరకం, ఒకటే పరలోకం. అమ్మ అక్కడ మారలేదు, ఇక్కడ కూడా మీరు మారరమ్మా అంటున్నాడండి ప్రభు. అబ్బే మేము ఎక్కడ మారే రకం కాదండి. ఏమ్మా ఏమనుకుంటున్నారు? ఎక్కడ మేము మారే రకం కాదనుకుంటున్నారంట ఇద్దరు. అక్కడ కూడా జుట్టుపట్లు వేసుకున్నారంట. వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఆత్మస్థితి జాగ్రత్త. చక్క చెబుతున్నాడు. మృదువైన మాట క్రోధమును నొప్పించు మాట కోపమును రేపును. ఏ మాట మాట్లాడుతున్నారు మీరు? 3వ మాట చూడండి. 3వది సామెత 4వ అధ్యాయము 24వ వాక్యం. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవులుండి కుటిలమైన మాటలు రానియకము. నోటికి ఏం రానియొద్దంట. కొంతమంది ఏమంటారే, వెళ్తున్నావు ఒక చేస్తావు చావు ఏమంటారు? ప్రాణిశ్రీ ఏమంటారు? కోపం వస్తే ఏనాడు చస్తాడు యాక్సిడెంట్ అయ్యి కదా. అదే మాట ముత్యాల మాటల, వెండి బంగారం మూట కదా. నువ్వు జావరా, కాల్లో పడిన జావరా మా ప్రాణానికి కదా. ఏముంటుందంట? సచిన రోజు గుండె బాదుకుంటారు. అమ్మో నా కొడుకు, అమ్మో నా కొడుకు, అమ్మో నా కూతురు. పిల్లడు ఎట్టాగంట వాళ్ళ అమ్మ అంటుందంట, నువ్వు జావరా అంటే
ఎట్ట చచ్చిపోవాలమ్మా అన్నాడంట. ఉరేసుకుని చావరా అందంట. మా అమ్మ చెప్పింది కదా, మా అమ్మ చెప్పిన పని ఏదైనా చేయాలని గవ్వ ఊరు పెట్టుకున్నాడంట. చచ్చిపోయాడంట. చనిపోతే ఆ తల్లి గుండెలో బాదుకుంటూ ఎడుతుందంట. నాలంటాడు వెళ్ళి ఇప్పుడు నువ్వు చావు అన్నాడంట. అసలే ఒకడు చచ్చి ఎడుతుంటే మళ్ళీ నన్ను చావమాట ఏంట అంటుందంట. బిడ్డ చచ్చిన బాధ కన్నా ఏం చావమంటే ఏం బాధ వచ్చింది. మనం ఒక మాట అనేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఈ 7 మాటల విషయాలు మీరు జాగ్రత్తగా లేకపోతే కుటుంబం వర్ధిల్లదు, పతనమైపోతాం, ఫలించం. మందిరానికి వచ్చినా, గుడికి వచ్చినా, వెళ్ళినా, ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడికి వెళ్ళినా ఫలితం దొరకదు. దొరికిద్దా? మాట ఎలాగుండాలంటున్నాడు? చదవండి. మూర్ఖపు మాటలు ఏం రానియొద్దంట? మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు. ఇవి చాలా తెలివిగా మాట్లాడతాయి. కుటిలమైన మాటలు అవసరం ఉందనుకో, బా మణిమ గారు వందనాలమ్మా, ఏంటి అయ్యారు ఎప్పుడు చెప్పలేదు గారటి, మణిమ గారు ఏంటి సంగతుల్లో, అయ్యా బయట రండి అయ్యా, ఏంటి మాట్లాడి ఈ నాకు ఏం అవసరం నేను అడుగుతా. ఈ మాటలకు ఏమైపోతారు వీళ్ళు? మాటలకు ఏమైపోతారు? వాళ్ళే ఆ మాటలతోనే మారిపోతారు. మారిపోతారు. మన టాలెంట్ మామూలుది కాదుగా కదా. ఆత్మ సంబంధమైన మాటలు ఎందుకు మాట్లాడలేరు? అసలు ఆత్మ సంబంధం బ్రతికితేగా మాట్లాడటానికి. ఆత్మ సంబంధంగా బ్రతకాలంటే ప్రార్థన మనలో ఉండాలి, వాక్యపు వెలుగు మనలో ఉండాలి. మరొకసారి చదవండి 2వ మాట, అక్కడ చక్కగా మాట్లాడుతుంది. చదవండి 2వ లైన్. పెదవుల నుండి అబద్ధం చెప్పడానికి లేదా మోసం చేయడానికి ప్రేరేపించబడుచున్నప్పుడు. ఇది ఎలా ఉంటుందంటే, అబద్ధం చెప్పడానికైనా ప్రేరేపించబడ్డానికైనా. మనకు తెలుసు మనం అబద్ధం ఆడుతున్నామో లేదో, మనం మోసకరమైన మాట మాట్లాడుతున్నామో లేదో మనకు తెలుసు. కానీ మనం ఎలాగుండాలి? చాలా జాగ్రత్తగా మలుచుకోవాలి. 4వ మాట చూడండి. సామెతలు 18వ అధ్యాయం 3వ వాక్యం 13వ వాక్యం. 18వ అధ్యాయము 13వ వాక్యం. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి మీకు అన్ని వాస్తవాలు తెలియనప్పుడు. అర్థమవుతుందా? అన్ని వాస్తవాలు తెలియనప్పుడు. చదవండి, ఇప్పుడు మీరు చదవండి ఒకరు. సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. కొంతమందికి ఏం తెలియదు, కానీ తెలిసినట్టుగా గబా మాట కలిపి మాట్లాడుతూ ఉంటారు. తెలుసా మనకేమన్నా? మీ విషయం నాకేం తెలుసా? తెలియకుండా నేను వచ్చి మాట్లాడితే మీరేమంటారు? చివరికి ఏమంటారు? మర్యాద ఇస్తారా? చెప్పండి అమ్మా. మన వ్యక్తిత్వం గురించి, మన గురించి తెలియని వ్యక్తి వచ్చి మన దగ్గర వాగుతూ ఉంటాం. మనం చూసి, అరే నువ్వు ఎవడోరా, నీకు నాకేమైనా స్నేహం ఉందా, మన ఇద్దరు ఎప్పుడైనా కలిసి భోజనం చేసామా, మనం ఇద్దరైనా ఎక్కడ మాట్లాడుకున్నా, అసలు నువ్వెవడో నా గురించి చెప్పడానికి అంటావా లేదా? కొంతమందికి సరదా అన్నమాట, అక్కడ చెప్పి కుటుంబాలను పాడు చేసేవారు ఉంటారు, జీవితాలను నాశనపరిచే వ్యక్తులు ఉంటారు. అలాంటి వారు ఉన్నారని వీళ్ళందరినీ దేంతో పోల్చాడు కుక్కతో పోల్చాడు. ఇలాంటి వ్యక్తులతో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి చెప్పండి? ఆ మాట చదవండి. తన మూఢతను బయలుపరచి ఏం చేస్తాడంటే, సిగ్గుపడతా. 10 మందిలో మనం అవమానిస్తే మన సిగ్గా కాదా? అసలు నా గురించి నీకేం తెలుసా రాస్కెల్ అంటే ఎంతమందిలో ఏమైంది?
చూసేవాళ్ళు వీడి దగ్గర తప్పు లేదు కాబట్టి అంత డేరుగా గట్టిగా మాట్లాడుతున్నాడు అంటారు, అనరా? అంటారు. మన దగ్గర తప్పు ఉంటే మాట్లాడతామా? ఎన్నన్నా మౌనంగానే ఉంటాం. ప్రియులరా, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మౌనాన్ని భరించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోడాలతో కొడుతుంటే ఆయన సహించాడు. ఆయన మన స్థానాన్ని తీసుకొని మౌనాన్ని భరించి ఆయన అంటాడు, మీకోసం మీ పిల్లల కోసం మాత్రమే ఏడవండి. కానీ మీరు చేయాల్సిందే ఒకే ఒక పని ఉంది. ఈ వ్యక్తి మంచోడు కాదు, ఈ వ్యక్తి మంచిది కాదంటే ఆ వ్యక్తిని దూరంగా బ్రతకండి. ఇలా చెబితే కోపం వస్తుంది, బాధ వస్తుంది. నేను వెళ్ళేదో ఎప్పుడో నూటికి ఒకసారి అండి వాళ్ళ దగ్గరికి ఎండినా గిండినా ఏమ్మా ఏమంటారు? వెళ్ళొద్దమ్మా, అక్కడికి వెళ్ళొద్దమ్మా, భ్రష్టత్వం అవుతుంది, అలా అవుతావు ఇలా. లేదండి, ఎప్పుడుకో నోటుకో కోటుకో ఒకసారి అండి. అమ్మా డాక్టరమ్మా, ఎప్పటికి నూటుకో కోటుకో ఇలాంటి మాటలు వినలేదా? నూటికైనా కోటికైనా యేసుతోనే కలిసి ఉండు. హల్లెలూయా. నూటికైనా కోటికైనా నీ కొరకు ప్రాణము త్యాగం చేసి నీకు పాపక్షమాపణ ఇస్తానని చెప్పి మాట ఇచ్చిన దేవునితో కలిసి ఉండు, నువ్వు మేలు పొందుతావు. 5వ మాట చూడండి, సామెతలు 13వ అధ్యాయం 1వ వాక్యం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దెంపరకు లోబడ్డు. నువ్వు చదువు, నువ్వు ఎక్కుంటే లోబు వాడు వెళ్ళిపోతాడు. అసలు ఫ్రీ బస్ అయ్యేప్పటికీ డ్రైవర్లకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదంట. ఈ ఫ్రీ బస్ అయ్యేప్పటికి కండక్టర్లను కూడా కొడుతున్నారు. నువ్వు చదువు. ఎవడో చదవండి, నాకు చెవులు బాగానే పనిచేస్తున్నాయి. చదవండి. తండ్రి శిక్షించిన కుమారుడు. ఇప్పుడు నీ జ్ఞానం ఉంటే నువ్వేమయ్యో? నీ జ్ఞానం ఉంటే ఇప్పుడు నువ్వేమయ్యో? మెడిసిన్ చదువుకున్నావు, వైద్యం నేర్చుకున్నావు, ఆ జ్ఞానాన్ని బట్టి ఒక నర్సు అయ్యో చక్కగా నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతావు. తండ్రి తల్లి గద్దించిన గద్దింపునికి చదువుకు నేర్చుకున్నావు, మిగతాది కూడా నేర్చుకుంటే ఇంకా బాగుండేది కదా. నేను వేరే విధంగా అట్లా జీవితం, పిల్లల జీవితం తల్లిదండ్రులు ఎలా కోరుకుంటారు? మరే ఇక్కడే మన పక్కిల్లు ఉంది కదా, వాళ్ళ అమ్మాయిని MBA చదివించారు. ఏం చదివించారు? MBA చదివించారు. ఆ పాప లోక ప్రేమలో మలినమై పుట్టినరోజు అమ్మతో చెప్పి చక్క బంగారంతో ధరించుకొని పుట్టినరోజు నాడు వెళ్ళిపోతే ఏడుస్తూ ఉన్నారు. సరే, నాకేం ఉండబట్టదు, నేను కూడా కలగ చేసుకొని కుక్క చెవులు తగినట్టుగా కలగ చేసుకుని వెళ్ళాను. వెళితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అక్కడున్న ఆ CI గారు లేడీ వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. తీరా నాకు తెలిసింది ఏంటంటే ప్రేమ పెళ్ళి ఆమెది కూడా. ఎవరిది? CI గారిది కూడా ప్రేమ పెళ్ళి. మంచి రూల్స్ వేస్తుంది. నేనన్నా ఈయనని, సరే అండి మంచిదండి, మంచి మాట మాట్లాడుతున్నారు, సూపర్ అండి. అయితే ఇప్పుడు దాకా ఈ పిల్లని కని పెంచినందుకు, ఈ పిల్లని చదివించినందుకు ఇన్ని లక్షలైనవి, ఆ డబ్బంతా ఇచ్చి ఆడితో నిలిపమన్నాను. అంతేని ఇన్ని లక్షలైనవి వాళ్ళ కని పెంచి, ఇప్పుడు దాకా పెంచి చదివిచ్చిన డబ్బులతో సహా, పిల్ల తిన్న తిండితో సహా, కట్టుకున్న వస్త్రాలతో సహా అన్నీ ఇచ్చి, రిక్షా ఓడి తెలియద్దో, ఆటో ఓడి తెలియద్దో, ఎవడు తెలియద్దు, వెళ్ళిపోమనండి. చైర్లో కూర్చుని దెబ్బ లేచిన మీరేం చేస్తారు అంది. ఏం చేస్తారంటే నేనేదో ప్రజాసేవ చేసుకుంటాను వచ్చి. కన్న ప్రేమ మించిన ప్రేమ ఏదైనా ఉందంటే అది దేవుని ప్రేమ. కన్న ప్రేమను మించిన ప్రేమ ఏదైనా ఉందంటే దేవుని ప్రేమ అది కదా.
ఆ దేవుని ప్రేమ పోతే ఇక మనం ఎక్కడికి వెళ్ళినా బాగుపడం. కన్న ప్రేమ అయినా పోగొట్టుకుంటాం, ఉన్న ప్రేమైనా పోగొట్టుకుంటాం. ఇలా ప్రేమలకు కొదువు లేవు. ఉన్నాయా బ్రదరు? ఉన్నాయమ్మా? చైనా వాళ్ళు కనుక జర్రుల్ని, ఎలుకల్ని, గబ్బిళ్ళల్ని అలా మార్కెట్లో పెట్టుకుని తింటూ ఉంటారు, అమ్ముతూ ఉంటారు. అట్టాగే ఇప్పుడు ప్రేమలు కూడా బజార్లో నిలిచి ఉంటున్నాయి. నువ్వు ఖాళీయా, నువ్వు ఎంటీయా, నువ్వు ఫుల్లా, నువ్వు ఖాళీయా? ప్రేమలు, దొంగ ప్రేమలు. స్త్రీ అలాగున్నాడు, పురుషుడు అలాగున్నాడు. జీవగ్రంథం మనకు చెబుతున్న ప్రేమ ఏంటంటే, మీరు నా యందు నిలిచి ఉండండి. హల్లెలూయా. మన క్రీస్తుని ప్రేమిస్తే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమించి ఏం చేస్తాడంటే, అమ్మా మీరు నా యొద్దకు రండి. హల్లెలూయా. చివరి 6వ మాట చూడండి. 5వ మాటలో మత్తయి సువార్త టైం అయిపోయింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 15వ వాక్యం. 11-15 పేజీ నెంబర్ 11. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఎవరంట? ఉన్నాయా? ఉదయమ్మా ఉన్నాయా? అబ్బా వెరీ గుడ్. ఏమంటున్నాడు? 5 విషయాలు చెప్పా. ఏమంటున్నాడు? 5 విషయాలు చెప్పించాను అంటున్నాడు. మీకు ఉన్నాయా అని అడుగుతున్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఏం చెప్పించాడు? మొదటి మాట ఏం చెప్పించాడు? అమ్మా ఇప్పుడు మేము ఎక్కడ తిరగమంటారా? మొదటి మాట ఏం చెప్పాడు? మీది కాని విషయంలో మీరు కల జోక్యం చేసుకోవద్దు. రెండో మాట ఏం చెప్పాడు? ఆగ్రహంతో ఉన్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు. మూడో మాట మృదువైన మాట. 4వ మాట అన్నీ వాస్తవాలుగా. 5వ మాట వినడానికి, అలాగే నేర్చుకోవడానికి సమయం వచ్చినప్పుడు. ఇప్పుడు వినడానికి నేర్చుకోవడానికి సమయం వచ్చింది. ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పాలి. వినుటకు చెవులు గలవాడు వినును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? వినుటకు చెవులు గలవాడు వినును గాక. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమి వినాలి? అండర్లైన్ చేసుకుంటా మాట. మనం ఏమి వినాలి? ఏ మాట వింటే బాగుంటుంది? ఏ మాట వింటే జీవితాలు బాగుంటాయి? ఏ మాట వింటే మనం వ్యసన పడకుండా ఉంటాం? ఏ మాట వింటే మనం దుఃఖపడకుండా ఉంటాం? ఏ మాట వింటే మనం బాగుపడతాం? హల్లెలూయా. దైవ మాట కాకుండా నరుని మాట ఏ మాట అయినా అవమానమే. నరుడు ఒక వ్యక్తి బాగుపడుతుంటే, ఈరోజు మన కుటుంబం పక్కన ఉన్న కుటుంబం, మన ముక్కు మొహం వాళ్ళు చూస్తున్నా, మనం వాళ్ళ మొహం చూస్తున్నా, వాళ్ళ మన ఇంటి పేరటోళ్ళు కాకపోయినా, వాళ్ళు మన ఒంటి పేరటోళ్ళు కాకపోయినా, వాళ్ళు మనం ఒక జాతి కాకపోయినా బాగుంటే మాత్రం ఓర్చలేరు. ఓర్స్తారా? ఎక్కడ తెస్తున్నారు ఈ డబ్బు? ఏంటో వీళ్ళు మితిమీరిపోతున్నారు. వీళ్ళు ఇష్టానుసారంగా బతుకేస్తున్నారు. పిల్లల మీద పెట్టి తిడతాము, కుక్కల మీద పెట్టి తిడతాము, ఏదో ఒకటి గొనుగు తిడతా ఉంటాం, చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నిటి మధ్యన పెరుగుతున్న వాడే క్రైస్తవుడు. క్రీస్తుని కలిగిన వాడు శాపము నుంచి విడుదల పొంది దీవెనకరమైన జీవితంలోకి వచ్చి శాపమును పోగొట్టుకొని దీవించబడుతున్నాడు. దేవుని మాట విన్న వ్యక్తులు పాడైపోయినట్టుగా, చెడిపోయినట్టుగా లేదు. పాడైపోయారు, చెడిపోయారు. వాళ్ళు ఏంటంటే భక్తిహీనత, బుద్ధిహీనత వాళ్ళ హృదయాల్లో జ్వరబడినప్పుడు వారు పాడైపోతున్నారు, వారు పడిపోతున్నారు. మీరు ఈ వాక్యాన్ని వింటున్న మీ జీవితాల్లో గ్రహింపే రావాలంటే, నా చెవులకు దేవుని మాటలు మాత్రమే వినబడాలి. మంచి మాట నీకు వినపడనప్పుడు నువ్వు అక్కడి నుంచి లేచి వెళ్ళిపో. ఎక్కడి నుంచి? మన మధ్యలో లేని వ్యక్తి, మూడో వ్యక్తి గురించి మన దగ్గర మాట్లాడినప్పుడు
వెంటనే ట్రాఫిక్ అన్నా ఆపేయాలి, మనం అక్కడి నుంచి అన్నా లేచి వెళ్ళిపోవాలి. కారణం ఏంటంటే దేవుని మాట ఆశీర్వాదకరమైన మాట, మన మాటలు శాపము కలిగిన మాటలు. 4 మాటలు బాగానే మాట్లాడుకుంటాం, 5వ మాట నుంచి ఏం మొదలు పెడతాం? వాళ్ళట్టమ్మా, వీళ్ళెట్టమ్మా కదా, ఇయ్యొద్దమ్మా, అమ్మా ఇయ్యొద్దు, మీకు వందనాలు. ఏ మాటలు కావాలి? ఓపుకుంటే ప్రార్థన చేసుకో, లేకపోతే బైబిల్ చదువుకో, లేకపోతే పాట పడుకో, లేకపోతే మౌనంగా పడుకో. పొరుగువాని గురించి మనకెందుకు? 6వ మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం, క్రొత్త నిబంధన గ్రంథం నుండి. యాకోబు రాసిన పత్రిక, పేజీ నెంబరు 212, 3వ అధ్యాయము 9-10 వాక్యాలు. పేజీ నెంబరు 211. చదవమ్మా, చదువు రత్నకుమారి. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము, శాపవచనములు బయలు వెళ్ళెను. నా సహోదరులారా, ఎలాగుండకూడదు. నాకు కూడా ఆగిపోతుంది, బ్యాటరీ ఛార్జింగ్ అయినట్టు. మళ్ళా చదువు చక్కగా స్పష్టంగా. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను. ఇప్పుడు మీ జీవితం ఏంటి ఒకసారి ఆలోచించండి. నా కొడుకు బంగారం, నా పోలిక, మా ఈ పోలిక, మా తమ్ముడు పోలిక, మా అక్క పోలిక, మా చెల్లి పోలిక, మనమ్మా అంతా. హల్లెలూయా. ఏ పోలిక? చెప్పమ్మా. అబ్బా నిజమా? ఇలానే మాటలు. కానీ దేవుడు ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక యాకోబు ఏమంటున్నాడు? ఏ పోలికని చెబుతున్నాడు? అయ్యా నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా వినండి అయ్యా. నేను చెబుతున్నాడు ఏంటంటే, దీనితోనే తండ్రి అయిన ప్రభువుని, దీనితోనే అది ఏంటంటే నాలుక, దానితోనే తండ్రి అయిన ప్రభుని స్తుతిద్దాము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనిషిని. ఏ పోలికగా పుట్టాం మనం? ఈ అండర్లైన్ చేసుకుని, రే దేవుడు ఎట్టుంటాడు చూపిండి అన్నాడు, చూపిండి వాక్యం. దేవుడు ఎట్టుంటాడు చూపిండి అంటూ ఉంటారే. మా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎలా ఉన్నాడని రాయబడిందని చూపించండి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ దేవుని పోలిక పుట్టినోడిని ఎన్ని బూతులు తిడతారు, ఎన్ని రోత మాటలు, ఎన్ని పిచ్చి మాటలు. ఆ నాలుకల మీద యేసు అగ్ని కుమ్మరించును గాక. బూతులు మాట్లాడి నాలుకలను వేసిన కాలిపోను గాక. జాగ్రత్త, ఆమేనన్నారు. హల్లెలూయా. అనవా అనమ్మా, అభిషేకం అవుతుంది. హల్లెలూయా. తెలితేగా మన నాలుక పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. అప్పుడు మన నాలుకలో ఏముంటుందంటే పవర్ ఉంటుంది. హల్లెలూయా. ఊరికనే చాలామంది నోరు దురద. అరే నీ నోరు అంత దోల అంటాం లేదా? అన్నావు ఎప్పుడన్నా? దారిలోకి వచ్చింది. హల్లెలూయా. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు మనం ఏ పోలిక చెప్పండి? మా అమ్మ అంటూ ఉంటుంది, నువ్వు మా నాన్న పోలికలు అంటూ ఉంటుంది అప్పుడప్పుడు. దేవుడు గారు నేనేమంటా? హల్లెలూయా. అసలు ఒప్పుకోను నేను. ఆడేవిడ పోలిక నేను ఎందుకుంటాను? నేను దేవుని పోలిక అంట. హల్లెలూయా. మన మనుషుల పోలిక కానే కాదు. ఏమ్మా, మీ నాన్న పోలిక, మీ తమ్ముడు పోలిక. ఈడు మా తమ్ముడు లక్షణాలు ఉండే, ఈడు మా నాన్న లక్షణాలు ఉండే. ఆ లక్షణాలు ఎందుకు వస్తాయి?
ఒకళ్ళ లక్షణాలు ఒకడికి రానే రావు. దేవుడు ఒక నిర్ణయం కలిగి ఒక వ్యక్తిని నిర్మాణం చేస్తాడు. చేయడా? చేస్తాడు. మళ్ళీ ఒకసారి చదవండి ఆ మాట, అందరు చూసి చక్కగా అండర్లైన్ చేసుకున్న మాట చదవండి. దీనితో అబ్బా, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనిషి శపిత్తము, ఒక నోట నుండి ఆశీర్వచనములు శాపవచనములు బయలు వెళ్ళను. నా సహోదరులరా ఇలాగ ఉండకూడదు. నేను కూడా మీకు చెబుతున్నానమ్మా, అలా ఉండొద్దు. మీ అందరు కొందనాలు చెప్పి చెబుతున్నాను, అలాగ ఉండొద్దు. నత్తక్క ఎట్లా ఉండాలి? ఒక మాటే, అవునంటే అవును, కాదండి. శపించొద్దు, దీవించండి. చివరి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 13 వచ్చిన పేజీ నెంబర్ 176, 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకునండి. ఎలా అనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ పరిస్థిత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలబడినకు శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకుని దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఆత్మీయ యుద్ధంలో ఉన్నప్పుడు ఇవి, ఆత్మీయ యుద్ధంలో ఉన్నప్పుడు ఇలా బ్రతకాలి మనం. ఇప్పుడు శరీర జీవితంలో ఉన్నామా, ఆత్మీయ యుద్ధంలో ఉన్నామా? ఏమా చెప్పండి అబ్బా. ఆత్మయుద్ధంలో ఉన్నాం. ఆత్మయుద్ధంలో ఉన్నవాడు ఏం చేయాలి? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఎవరిని? మీరు అపవాది తంత్రములను అనగా సాతాను కుతంత్రములను తెలుసుకున్నప్పుడు తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచు సర్వాంగ కవచం ధరించుకోండి. చాలామంది బలహీనులు ఎందుకు అయిపోతారంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మర్చిపోతారు. ఆయన ప్రేమ కవచంగాన్ని మర్చిపోతారు. ఆయన దయగలిగిన కవచాన్ని మర్చిపోతున్నారు. ఆయన ఆదడగలిగిన కవచాన్ని మర్చిపోతున్నారు. ఆయన మనకిచ్చిన ప్రతి మాటను మర్చిపోయి లోకం మన ముందు సాగిలిపడినప్పుడు దానికి కూడా మనం సాగిలిపడతాం. ఒక వ్యక్తి ఎలక్షన్ వచ్చింది, అతడు ఫిఎం అన్న సంగతి మర్చిపోతాడు. కారణం ఏంటంటే నీ ఓటు అతనికి విలువైనది. ఆ రోజు నీ మనవడి ముడ్డైనా కడుగుతాడు. కడుగుతారు. ఇది నేను వకీకరించే భాష కాదు, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడతాను. వాష్రూమ్కి వెళ్ళి వచ్చే పిల్లోడు ఉన్నాడు అక్కడ, అయ్యా బాగలేదంటే పర్లేదమ్మా అని ఎత్తుకుంటాడు. దేనికోసం? ఒక్క ఓటు కోసం. దేనికోసం? అతను గెలవటం కోసం ఏం చేస్తారంటే పెంటన సహితం కూడా లెక్క చేయట్లేదు. దేవుడు పెంట లాంటి బ్రతుకుతున్న మనల్ని విడిపించుటకు ఆయన మహాపరిశుద్ధ స్థలాన్ని విడిచి వచ్చాడు. మీరు బాగా ఈ మాటను పదే చదువుకోండి, మీకు అర్థమవ్వాలి. చాలా జాగ్రత్తగా చదివితే అర్థమయ్యే మాట ఏంటంటే, మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఎవరి తంత్రాలను ఎదిరించాలి? వాడు చాలా ప్రయత్నాలు చేస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయటానికి. మన ఆత్మ సంబంధమైన గుడారాన్ని పాడు చేయటమే వాడు పెట్టుకున్న ధ్యేయం. కదా ఏం చెప్పాను? ఆత్మీయ గుడారాన్ని. గంగిరెడ్డి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పెడితే అక్కడ గుడారాలు వేసుకుంటారు, ఉన్నంతకాలం ఉంటారు, లేదా మళ్ళీ వెళ్ళిపోతారు కదా. కానీ ఒకసారి క్రీస్తు యేసులో మన గుడారం వేయబడిన తర్వాత అది పీకి వేయబడకూడదు, అది పాడు చేయబడకూడదు. ఆ గుడారములో పరిశుద్ధత నానాటికి వర్ధిల్లాలి. అబ్రహాము గుడారంలోకి దేవుడే దిగి వచ్చి నివాసం చేసినట్టుగా
మన గుడారములో ఆయన నివాసము చేయునుగాక. ఆయన మనల్ని ఆయన పోలికలో చేసుకున్నాడు. ఆయన మనలో ఆయన చూసుకుంటున్నాడు, మనం ఆయనలో. ఇందాక ఈ పాటలో, మన పాటలో ఉంది, విన్నారా ఈ పదం? విన్నారా? ఈ సంవత్సరం నేను రాసిన పాటలో ఎడ్వర్డ్ గారు విన్నారా? మరేంటి లీలమైపోయావు ఎక్కడో? హల్లెలూయా. ఆయన మనలో చూసుకున్నాడు, మనం ఆయనలో చూసుకోవాలి. మీరు ఎక్కడ చూసుకుంటున్నారు? అపవాదిని ఎదిరించడానికి మనకేమిచ్చాడు ఆయన? సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఎలా అనగా మనము పోరాడినది శరీరులతోనూ కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఎన్ని పోరాటాలు ఉన్నాయి? 6 పోరాటాలు కనపడతాయి. పోరాటం పోరాటం పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా. తీసేవారుగా. ఏ పోరాటం? మన పోరాటం ఈ శరీరం ఎప్పటికైనా, ఈ శరీరాన్ని ఎప్పుడైనా ఇడిచి చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయింది. ఎవరు వెళ్ళిపోయేది? ఎవరు వెళ్ళిపోయేది? శరీరం. శరీరానికి చెప్ప పెట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్తాను దాన్ని పడి కప్పు కూలిపోయి చచ్చిపోయి చెప్పి వెళ్ళిద్దా? వెళ్ళొత్తారు అంటదా? బాయ్ అంటదా? మన ఊరు నుంచి ఇప్పుడు సంక్రాంతికి వస్తుందిగా, చుట్టాలకి వెళ్తారు, బాయ్ అక్క వెళ్ళొస్తానక్క కదా. జాగ్రత్త తమ్ముడా, జాగ్రత్త అక్క, జాగ్రత్త చెల్లి, జాగ్రత్త అమ్మాయి, అన్నీ పెట్టుకున్నా, పప్పలు పెట్టు. హల్లెలూయా. ఏం పెట్టావు? ఇంటికి ఇలా సంచి లేదంట, పప్పల సంచి. నువ్వు ఎన్నిది ఎత్తావు? ఇదొక గొడవ కదా. విడిచి వెళ్ళిపోద్ది. ఎప్పుడు విడిచిపెద్దో తెలియదు. విడిచి వెళ్ళిపోయేదాన్ని ఈ దేహము ద్వారా భద్రతపరచాలి. ఈ దేహం పనిని తెలుసా? ఈ దేహం చేయాల్సిన పని తెలుసా? ఆత్మ సంబంధమైన జీవితాన్ని కాపాడటమే దేహం పని. ఆమేన్. ఏ పని? ఈ దేహం అనుకుంటాం, నేను అందగాడిని, సూపరున్నాను, డోబరున్నాను, మంచి బట్టలు వేస్తున్నాను, మంచి డ్రెస్ వేస్తున్నాను, మంచి చీర కడుతున్నాను అనుకుంటున్నావా? కాదు. ఈ దేహాన్ని వస్త్రాలతో కప్పి కాపాడటం కాదు, ఆత్మ సంబంధం వాక్యముతో కప్పి కాపాడటమే నీ పని. వాక్య భయం ఉన్నవాడు, ప్రార్థన జీవితం ఉన్నాడు, లోకం వైపు తిరిగి చూడడు. దేవుడి మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.